రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. చిన్న గ్రామాలు తాండాల్లో ఇప్పటికే ఫలితాలు తేలిపోయాయి. గ్రామాల్లో మెజారిటీ స్థానాలకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఇటు రెబెల్స్, ఇండిపెండెంట్లు పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగించింది. రెబెల్స్, ఇండిపెండెంట్లు గెలిచినన్ని సీట్లు కూడా బీఆర్ఎస్, బీజేపీలు గెలవలేకపోయాయి. అయితే ప్రజెంట్ ఉమ్మడి వరంగల్లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనకు అందుబాటులో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. కృష్ణమోహన్, ఏంటి కౌంటింగ్ ఏమైనా పూర్తయిందా? ఏ స్టేజ్లో ఉంది? అలాగే ఫలితాలు ఎలా వస్తున్నాయి? చంద్రిక, ప్రస్తుతం అయితే కౌంటింగ్ సంబంధించి దాదాపు 90% గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పూర్తయింది. చాలా గ్రామాలలో కూడా ఇటు సర్పంచ్ కావచ్చు, అదేవిధంగా ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా పూర్తయింది. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి కూడా సిబ్బంది మెటీరియల్ అంతా తీసుకొని ఏదైతే నిన్న డిస్ట్రిబ్యూషన్ జరిగినటువంటి సెంటర్ల దగ్గరికే మళ్ళీ తిరిగి ఆ మెటీరియల్ అంతా కూడా తీసుకొస్తున్నారు. దీంతో ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల రెండో విడతకు సంబంధించినటువంటి మొత్తం పూర్తవుతుందని చెప్పొచ్చు. ఇంకొక 10% మాత్రమే గ్రామాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగాల్సి ఉంది. అవి కూడా స్పీడప్లో ఉన్నాయి. ఈ సర్పంచ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతున్నాయి. మొత్తం దాదాపు 100% వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయింది. 90% గ్రామాలకు సంబంధించి అంటే 507 గ్రామాలకు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ జరిగితే దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా దాదాపు 480 గ్రామాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా పూర్తయింది. మరికొన్ని గ్రామాలకు సంబంధించి చివరి దశలో ఉన్నాయి. అవి కూడా పూర్తిగా కౌంటింగ్ పూర్తయితే 100% గ్రామ పంచాయతీలకు సంబంధించి రెండో విడతకు కౌంటింగ్ మొత్తం కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. అయితే పోలింగ్ నుంచి ఇటు కౌంటింగ్ వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కావచ్చు, ఇటు అధికారులు భారీ బందోబస్తు మధ్య కూడా ఇటు పోలింగ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్ అంతా కూడా పూర్తి చేశారు. అయితే రిజల్ట్ కనుక చూస్తే వచ్చినటువంటి రిజల్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసినటువంటి వాళ్లకు చాలామంది విజయం సాధించారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైనటువంటి ఉత్తేజాన్ని నింపింది. ఎందుకంటే గ్రామీణ స్థాయి నుంచి గ్రామ పరిపాలన అంతా కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి గ్రామాలకు సంబంధించి సర్పంచ్ కావాలనేది చాలామంది కోరుకుంటారు. ఇది పార్టీలకు రహితంగా జరిగినప్పటికీ కూడా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి మద్దతుదారులే చాలా మంది రంగంలో దిగుతారు. సేమ్ టైంలో ప్రధాన పార్టీలు కాదనుకుని ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా చోట్ల ప్రభావం చూపించారు. సేమ్ టైంలో రెబల్స్గా అంటే ప్రధాన పార్టీలకు సంబంధించి వాళ్ళు అనుకున్న దగ్గర సీటు అంటే వాళ్ళు మద్దతు ఇవ్వకపోతే కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఆ గ్రామంలో సంబంధించి కూడా పూర్తిగా మద్దతు కూడగట్టుకొని ప్రభావాన్ని చూపించి రిజల్ట్ తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా గ్రామాలకు సంబంధించి కూడా చూస్తే మెజారిటీగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కీలకంగా ఉంటారు. అదేవిధంగా పార్టీలకు సంబంధించినటువంటి ప్రభావం కూడా చాలా ఎక్కువగా కనిపించింది. కౌంటింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా తీసుకొచ్చిన సిబ్బంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్స్లో కూడా అందజేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పోలింగ్ జరిగిన తర్వాత ఆ తర్వాత కూడా వాళ్ళు అనేక రికార్డ్స్ అన్నిటిని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సేమ్ టైంలో కౌంటింగ్ సందర్భంగా జరిగినటువంటి ప్రాసెస్ని అంతా కూడా రికార్డు రూపంలో చేస్తారు. తర్వాత బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కూడా తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ టైంలో పోలైనటువంటి ఓట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 6 నెలల పాటు కూడా స్టోర్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ కనిపిస్తున్న గొనె సంచికి సంబంధించి కూడా ఏదైతే సీల్ చేసి కనపడుతుందో అందులోనే పోలైన ఓట్లు అంటే ఇప్పుడు కౌంటింగ్ చేసినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటివి కావచ్చు, అదేవిధంగా ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని ఓట్లు వాళ్ళకు సంబంధించిన మిగిలినటువంటి బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి, వాటన్నిటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ స్పెషల్ కౌంటర్ అంటే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎక్కడైతే నిన్న మెటీరియల్ అంతా రిసీవ్ చేసుకున్నారో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కౌంటర్లో వీటన్నిటిని అప్పచెప్పడం ద్వారా ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయినటువంటి పోలింగ్ సెంటర్ల నుంచి కూడా సిబ్బంది వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా తీసుకొస్తున్నారు. మనం ఇప్పటివరకు చూస్తే హన్మకొండ జిల్లాకు సంబంధించి 73 గ్రామాలకు సర్పంచులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే ఇందులో ఇప్పటివరకు వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి 35 మంది విజయం సాధించారు. అదేవిధంగా బీఆర్ఎస్ 2, బీజేపీ 2 గ్రామ పంచాయతీలలో గెలిచింది. ఇక ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళు 5 గెలిచారు. భూపాలపల్లి జిల్లాలో 85 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే 42 చోట్ల కాంగ్రెస్ మద్దతుతోటి గెలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ 20 చోట్ల, మరొక 2 చోట్ల ఇండిపెండెంట్లు, 1 చోట మాత్రం బీజేపీ గెలిచింది. జనగామ జిల్లాకు సంబంధించి కూడా చూస్తే 79
పంచాయతీ సర్పంచ్ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ కాంగ్రెస్ మద్దతుతోటి 26 వరకు కాంగ్రెస్ గెలిస్తే 24 వరకు బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ బీజేపీ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క సీటును కూడా గెలవలేదు. దాదాపు కౌంటింగ్ అంతా కూడా ఇక్కడ తుది దశకు చేరుకుందని చెప్పొచ్చు. మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా 158 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు కౌంటింగ్ జరిగితే 74 చోట్ల కాంగ్రెస్ విజయం మద్దతుదారులంతా కూడా సర్పంచులుగా విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి 21 మంది, బీజేపీ కూడా ఈ జిల్లాలో ఖాతా తెరవలేదు. స్వతంత్రులకు సంబంధించి ఇండిపెండెంట్లు మాత్రం 7 గెలిచారు. ములుగు జిల్లాకు సంబంధించి కూడా 52 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ 27 చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచారు సర్పంచులుగా. అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించి 14 చోట్ల, ములుగు జిల్లాలో కూడా బీజేపీ ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. సో ఇండిపెండెంట్లు 3 గెలిచారు. వరంగల్ జిల్లాకు సంబంధించి 117 స్థానాల్లో ఎన్నికలు కౌంటింగ్ సంబంధించి జరుగుతుంది. అందులో 57 చోట్ల కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ 30 చోట్ల గెలిచింది, బీజేపీ 2 చోట్ల గెలిచింది, ఇండిపెండెంట్లు 2 చోట్ల గెలిచారు. ఇంకా కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ చివరి దశకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి గ్రామాలకు సంబంధించి ఇటు వార్డు మెంబర్లు, సర్పంచ్, అదేవిధంగా ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా పూర్తిగా అయింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగు. మొత్తంగా మనం ఈ ఎన్నికల కనుక చూస్తే ప్రధానంగా గ్రామ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, లేదా వ్యక్తికి సంబంధించినటువంటి క్యారెక్టరు, తర్వాత అతడు స్థానికులతో ఉండేటువంటి సత్సంబంధాలు, ఇవన్నీ కూడా ప్రభావితం చేశాయనే చెప్పుకోవచ్చు. గ్రామాలకు సంబంధించి కూడా చాలా చోట్ల ఇదే అంశాలన్నింటి కూడా ప్రతిబింబించాయి. దీంతో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడంతో పాటు ఇండిపెండెంట్లు, రెబల్స్ కూడా ఈసారి చాలా ప్రభావాన్ని చూపించారు. ఏ పార్టీ మద్దతు లేకుండా గెలిచిన వాళ్ళు కూడా చాలామంది ఈసారి కనిపిస్తున్నారు. అయితే గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి మొత్తం కూడా సర్పంచులతోటే ఉంటుంది. సర్పంచులు అనేది చాలా కీలకంగా గ్రామంలో ఉంటారు కాబట్టి ఆ పదవి కోసం చాలామంది పోటీ పడుతుంటారు. ఈసారి గెలిచినటువంటి వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, అంటే ఎబో డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యువత ఎక్కువ మంది ఈసారి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా ముందుకు వచ్చింది. దీంతో గ్రామాలలో కూడా డెవలప్మెంట్ అనే అంశం సంబంధించి కావచ్చు, తాము గెలిస్తే ఏం చేయగలుగుతాం అనే దాన్ని కూడా ప్రజలకు ఎవరైతే రీచ్ చేయగలిగారో వాళ్ళు మాత్రమే విజయం సాధించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా కౌంటింగ్ సంబంధించి మాత్రం సెకండ్ ఫేజ్లో చాలా తొందరగా రిజల్ట్ రావడానికి కారణం అధికారులు తీసుకున్నటువంటి చర్యలనే చెప్పచ్చు. మొదటి దశలో ఎట్లయితే లేట్ అయిందో దాన్ని అధిగమించేందుకు చాలా కసరత్తు చేశారు. ఎందుకు లేట్ అయింది, తొందరగా రిజల్ట్ రావడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది చేసినటువంటి కసరత్తు అయితే సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పచ్చు. దీంతో మెజారిటీగా ఈ సమయం అయితే లాస్ట్ ఫస్ట్ ఫేజ్లో అయితే 50% కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగలేదు. కానీ ఇప్పుడు వరకు చూస్తే 90% కౌంటింగ్ పూర్తయిపోయింది. దానికి కారణం ఏంటంటే చాలా కౌంటింగ్ సెంటర్లలో ఎక్కువ టేబుల్స్ని ఏర్పాటు చేయడం, ఒకేసారి 4-5 వార్డులకు కూడా కౌంటింగ్ చేయడం, తర్వాత కౌంటింగ్ సందర్భంగా కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ కూడా కారణంతో తొందరగా అయితే ఈసారి కౌంటింగ్ అంతా కూడా విజయవంతంగా పూర్తి చేయగలిగారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక జోష్ని అయితే ఈ ఎన్నికలు నింపిందని చెప్పొచ్చు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో చాలా వరకు మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు తెలిపిన వాళ్ళే సర్పంచులుగా గెలిచారు, వార్డు మెంబర్లుగా గెలిచారు. సేమ్ టైంలో వార్డు మెంబర్లుగా గెలిచిన వాళ్ళ నుంచే ఉప సర్పంచ్గా కూడా ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉప సర్పంచ్గా కూడా ఎన్నికయ్యారు. గ్రామంలో సర్పంచ్కి ఎంత పవర్ ఉంటుందో ఉప సర్పంచ్కి కూడా అదే స్థాయిలో పవర్ ఉంటుంది. చెక్ పవర్ కూడా ఇద్దరి మధ్యన నిధులు ఖర్చు చేయడానికి సంబంధించి కూడా ఇద్దరికి కీలకమైనటువంటి భాగస్వామ్యం ఉంటుంది. అందుకే సర్పంచ్ తర్వాత ఉప సర్పంచ్కి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి పోస్ట్. దీనికి చాలా మంది పోటీ పడ్డారు. మొత్తానికైతే చాలా చోట్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఇటు ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా పూర్తిగా నిర్వహించుకోగలిగారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇంకొక గంటలో కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మిగతా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పూర్తి కానున్నది. ఈ రిజల్ట్కు సంబంధించి కూడా అఫీషియల్గా మరికొన్ని 2-3 గంటల్లో కూడా అధికారులు వెల్లడించే అవకాశం ఉన్నది.